ఇరాన్ దేశంలో ఇస్లాం తప్ప వేరే మతాలు బ్యాన్. అక్కడ వేరే మతాలు ప్రకటించడానికి లేదు. కానీ సయీద్ అనే ఒక ముస్లింని దేవుడు ఏర్పాటు చేసుకొని అతని ద్వారా అక్కడ సంఘాలు కట్టడానికి ప్రేరేపించినప్పుడు అక్కడ సయీద్ అమెరికా దేశం వెళ్ళి థియాలజీ చదువుకొని ఇరాన్ దేశంలో క్రీస్తు గురించి, క్రీస్తు ప్రేమ గురించి వాళ్ళకి చెప్తూ అక్కడ చిన్న చిన్న సంఘాలు, ఇంట్లో ఉన్న సంఘాలు ఏర్పాటు చేస్తుండగా అక్కడ వాళ్ళకి అది తెలిసి సయీద్ మీద కంప్లైంట్ చేస్తే దాదాపు 6 సంవత్సరాలు సయీద్ని జైల్లో పెట్టారు వాళ్ళు. తర్వాత చాలా ప్రయత్నం తర్వాత సయీద్ బయటకు వచ్చి అమెరికా దేశానికి వెళ్ళిపోయి 1 సంవత్సరం పాటు అమెరికా దేశంలో ఉండి మళ్ళీ ఇరాన్ దేశం వెళ్ళి మళ్ళీ ఇరాన్ దేశంలో సేమ్ అదే పని చేశాడు. మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పడేశారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. చాలామంది రెండోసారి సయీద్ వెళ్తా ఉన్నప్పుడు ఎందుకయ్యా అమెరికాలోనే ఉండు కదా, ఎందుకు అక్కడ దాకా వెళ్ళాలి అనుకున్నాడంట. కానీ సయీద్ ఏమనుకున్నాడంట, అవమానము పొందడము సంతోషముగా, భాగ్యం అనుకు